కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. ఏ సమయంలో అయినా ఈ విషయం తెలుస్తుంది. బోరున ఏడుస్తారు. ఏమిటి ఆ విషయం, ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని విషాదపూరితమైన లేదా అసహాయకరమైన నిజాలు బయటకు రాబోతున్నాయి. ఎప్పటినుంచో అనుమానం ఉండి స్పష్టత లేక వదిలేసిన విషయం మళ్లీ ముందుకొస్తుంది. ఈ రాశి వారు బోరున ఏడుస్తారు. కొన్నిసార్లు నిజాలు ఎంత నిర్దాక్షిణ్యంగా దెబ్బతీస్తాయో ఈ రోజు అనుభవం అవుతుంది. కొంచెం విపులంగా కూడా తెలుసుకుందాము. కుటుంబ సంబంధాల్లో వీరు సున్నితత్వం ఉంటుంది. స్నేహితులు, బంధువులు ఏదైనా రహస్యంగా చెప్తే వెంటనే తెలుసుకోవాలని ఆతురత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి మీద మీరు కొంత అనుమానంతో ఉన్నారనే సూచన ఉంది. వారు దగ్గర స్నేహితుడైనా, కుటుంబ సభ్యుడైనా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో మీరు చాలా కాలంగా వెతుకుతున్న నిజమైతే ఎట్టకేలకు బయటకొస్తుంది. ఇదొక మోసం కావచ్చు, ముఖ్యంగా డబ్బు సంబంధమైంది లేదా సాన్నిహిత్య సంబంధం, ప్రేమ విషయంలో కూడా కావచ్చు. కళ్లకు కట్టినట్లు కలిగించిన వాళ్ళు వెనుక వేరే దారులు వెతుకుతూ ఉండే అవకాశం ఇది తెలుస్తోంది. ఈ నిజం తెలిసాక ఒక్కసారిగా ఊపిరాగిపోవచ్చు. కొందరికి ఆవేశం, కొందరికి కన్నీరు. ముఖ్యంగా ఈ రాశి వారు బయట కంటే లోపల మదన పడతారు. ఏకాంతంలో కూర్చొని ఈ రోజు బోరున ఏడుస్తారు. మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ బాధను మనసులో పెట్టుకుని మళ్లీ దాన్ని కొనసాగించడం. రెండవది, కఠిన నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని వదిలేయడం. ఏది సరిగ్గా అనిపిస్తుందో నిర్ణయించండి. ఒకటి గుర్తుంచుకోండి, వృత్తి, ఆర్థిక పరంగా విషయంలో ఇంకెవ్వరిని లోపలికి లాగొద్దు. మీ మనసులోని విషయాలు మనసులోనే ఉంచండి, బయటకు స్లిప్ అవ్వద్దు. ఇలా చెప్తేనే కదా ప్రతిష్టకు దెబ్బ కలుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిజాన్ని తెలిసి బాధపడితే తప్పకుండా కుటుంబానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మీ ఇంటి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. సమస్యను పెంచాల్సిన అవసరమైతే లేదు కదా. ఈ రోజు సాయంత్రం 7 దాటాక ఆ వ్యక్తి నుంచి మరొక్కసారి ఎక్స్ప్లెనేషన్ రావచ్చు. మీరు మౌనంగా వినండి, తక్షణ నిర్ణయం తీసుకోకూడదు. 3 రోజులు ఆలోచించండి. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి పరంగా ఈ నిజం, డబ్బు సంబంధితం కూడా కొన్ని అనుకోని లోటు కూడా రావచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఎటువంటి ఘర్షణ లేకుండా ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కోండి. ఈ రోజు అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఆరోగ్యం విషయానికి వస్తే ఇందువల్ల తలనొప్పి, నిద్రలేమి, డీహైడ్రేషన్ కూడా కలగొచ్చు. ఎలాగైనా సరే మీరు తగిన విశ్రాంతి తీసుకోండి. ఏకాంతంగా లోపల పుస్తకాలు చదవడము లేదా మీకు మధుర జ్ఞాపకాలు ఉంటే నెమరు వేసుకోవడం, శివారాధన చేసుకోవడం మేలు కలగ చేస్తుంది.